కాంగ్రెస్ 100 రోజుల పాలన అస్తవ్యస్తంగా ఉందని మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రైతులను కాపాడాలని 36 గంటల దీక్ష చేపడుతున్నామని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటారని తెలిపారు. అయితే ఈశ్వర్ చేపట్టిన దీక్ష విఫలమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన దీక్ష 10 గంటలైనా ప్రారంభం కాలేదు. చివరకు 3 రైతులతో కలిసి ఆయన దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష కార్యక్రమాన్ని కొప్పుల ఈశ్వర్ ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రారంభించారు. ఎండిన వరిగడ్డి, మొక్కజొన్న కర్రలతో నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముందు చూపుతో జాగ్రత్తలు తీసుకునేవారని, అందుకే అప్పట్లో ఎకరం కూడా ఎండలేదన్నారు. ఈ ప్రభుత్వానికి ముందు చూపే లేదన్నారు. రైతులకు 25,000 రూపాయల పంట నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకరాన 25,000 నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. రైతులకు ఎకరాన 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రైతు బాంధవుడు కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. రైతు బాంధవం రైతు లోకాన్ని వర్ధిల్లాలి. రైతు లోకాన్ని పార్టీ వానతో అదే విధంగా ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీని ఏదో బదనాం చేయాలనే కుట్రలో భాగంగా రైతులందరినీ కూడా వాళ్ళ పొలాలను సాధించే వరకు కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతా ఉంది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా రైతుల యొక్క అష్ట కష్టాలు చూస్తుంటే, గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ పరిస్థితులు అయితే ఉండేనో, నీళ్లు లేక, కరెంటు లేక, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి ఆనాడున్నటువంటి పరిస్థితులలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏ విధంగానైతే ఉండేనో, మళ్ళీ ఆ పరిస్థితులు ఇలా మనకు కనపడతా ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నీళ్లు కానీ, కరెంటు కానీ గత 60 సంవత్సరాలలో రైతులు అనుభవించినటువంటి ఏ బాధ కూడా ఉండద్దనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ప్రధానంగా సాగునీటి రంగం పైన, తాగునీటి రంగం పైన, కరెంటు వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి సాధించి ఒక్క నిమిషం కూడా కరెంటు పోని పరిస్థితి, ఒక్క ప్రాంతంలో కూడా నీళ్లు లేవు అనేటువంటి పరిస్థితిని సృష్టించి